అంటే నేను ఈ ఓడని కట్టాలి అంతే అని నోవాహు తనను తాను సిద్ధపరచుకున్నారు, నేర్చుకున్నారు, చేశారు. నోవాహుకి ఎప్పుడు దేవుడు చెప్పలేదు, ఒక్కసారి చెప్పారు, మరలా 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 వచ్చి రూఢిపరచలా. కానీ మన దేవుడు ఈ యొక్క సమయంలో నీతో అనేక సార్లు చెప్తా ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, కొన్ని నెలల నుంచి చెప్తా ఉన్నారు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు ఈ యొక్క ఉద్యోగాన్ని పొందుకోవాలంటే, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్న ఈ కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు అనేక వాటిని నువ్వు నేర్చుకోవాలి, అనేక వాటి కోసం నువ్వు సిద్ధపడాలని దేవుడు అనేక సార్లు నీకు చెప్తా ఉన్నా కూడా మనము దేవుడి మాట అంటే విలువ లేకుండా మనం జీవిస్తా ఉన్నాం. నోవాకి దేవుడు ఒక్కసారి చెప్పారండి, కానీ ఆ విషయాన్ని నోవాహు చాలా సీరియస్గా తీసుకున్నాడు. మనము అనేక సార్లు దేవుడు చెప్తా ఉంటారు, కానీ ఏ ఒక్కసారి కూడా ఆ మాటను మనం లెక్క చేయం. అందుకే మనం ఆయన చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని మనం పొందలేకపోతున్నాం.